అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రావణి. ఈ రోజు మన ఛానల్‌లో అందరికీ బాగా నచ్చే ఒక ఆంధ్ర స్పెషల్ రెసిపీ చేసుకుందాం. అదే అండి గోంగూర చికెన్ కర్రీ. గోంగూర అంటే అందరికీ తెలిసిందే కదా! చాలా పుల్లగా ఉంటుంది. అలాంటి పులుపుతో నాన్ వెజ్ తోడైతే ఆ రుచే వేరసలు. పుల్ల పుల్లగా, స్పైసీగా సూపర్‌గా ఉంటుంది ఈ డిష్. ఇది రోటీలోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్ లేదా బిర్యానీ లేదా ప్లెయిన్ రైస్‌లో కలుపుకొని తిన్నా గూడా సూపర్‌గా ఉంటుంది దీని టేస్ట్. ఇంక లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె అనేది వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి శుభ్రంగా కడుక్కున్న గోంగూరని వేసేసి కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం మనం. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక మసాలా దినుసులు లైక్ పట్టా, చెక్క, లవంగ, బగారా ఆకు ఇవన్నీ వేశాక వేగిన తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా తరిగిన ఉల్లికాడల్ని కూడా వేసేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా చేసేసుకొని దీంట్లో వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇవన్నీ త్వరగా మగ్గడం కోసం మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని మూత అనేది పెట్టేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం శుభ్రం చేసుకున్న 1/2 kg చికెన్ అనేది దీంట్లోకి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. చికెన్‌కి మసాలాలన్నీ పట్టేలాగా ఒక 5 మినిట్స్ మనం మూత అనేది ఏమీ పెట్టకుండా ఆయిల్‌లో ఫ్రై అనేది చేసుకోవాలి. ముక్క కొంచెం మగ్గింది అని అనుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల ఉప్పు అండ్ 2 స్పూన్ల కారం అనేది వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ తీసుకుంది 1/2 kg చికెన్ కాబట్టి ఇది మీడియం స్పైస్ తినే వాళ్ళకైతే ఈ కొలతలు అనేది సరిపోతుందండి. ఇన్ కేస్ మీరు కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టపడితే కనుక ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరను అనేది దీంట్లో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత అనేది పెట్టేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఒక కప్ ఆఫ్ వాటర్ అనేది దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ గరం మసాలాని యూజ్ చేస్తున్నాను. మూత అనేది పెట్టేసేసుకొని ముక్క ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత మూత అనేది తీసేసుకొని చూస్తే చూడండి ముక్క అనేది కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది కదా! ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని ఫైనల్ టచ్‌లోకి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తే ఎంతో టేస్టీగా పుల్లగా కారంగా ఉండే గోంగూర చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తేనే చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా రావడం కోసం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌లో మొత్తం క్లియర్‌గా చూపించానండి ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేసి రెసిపీ అనేది ఎలా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్ అవుతే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. పక్కనే హైప్ అనే సింబల్ ఉంటుంది. దాన్ని కూడా నొక్కేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి. దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్‌లో ఆ రెసిపీస్‌ని పోస్ట్ చేస్తాను. మరో కొత్త రెసిపీస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు టిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.